యూట్యూబ్ ముసుగుల దేశం మీద విషం చిమ్ముతున్నారా? వ్యూస్ కోసం దేవుళ్ళ పైన అసభ్యకరమైన కామెంట్ చేస్తుండ్రా? జెన్జీ యువతను టార్గెట్ చేస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వెనుక ఉన్న కుట్ర ఏంది? డీప్ స్టేట్ స్కెచ్లతోని నెట్టింట నడుస్తున్న నయా ప్రాపగండ ముచ్చట ఇప్పుడు చూద్దాం. జనం చేతుల సోషల్ మీడియా వచ్చినాక కొందరు యూట్యూబర్లు ఎవరికి తోచినట్టు వాళ్ళు రెచ్చిపోతుర్రు. సమాజానికి మంచి చేసే ముచ్చట పక్కన పెట్టి లేనిపోని పంచాయతీలతో యూట్యూబ్ వ్యూస్ కోసం కక్కుర్తి పడతాండ్రు. కొందరైతే దేశం మీదనే విషం చిమ్ముకుంటా యువతను రెచ్చగొట్టే పని చేస్తాండ్రు. గిసంటి యూట్యూబర్ల అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. హలో నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మీకు తెలుసా, ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాల్లో యువతను తప్పుదోవ పట్టించే తీరుగా వీడియోలు చేస్తూ దేశ వ్యతిరేక భావాలను నూరిపోస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గన్నవరంలో ప్రశ్నారావణ్ అరెస్టు రచ్చ. ఈ స్పెషలిస్టుల లిస్టులో ఒకడైన ప్రశ్నారావణ్ అందులో ఒకడు. మన పక్క రాష్ట్రం వాడు ప్రశ్నారావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ముచ్చట ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఈయన మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించే తీరుగా రెచ్చగొట్టే వీడియోలు చేస్తుండని పేరుంది. ఈయన మీద వచ్చిన ఫిర్యాదుతోని కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీరుగా వ్యవహరించిండని బిఎన్ఎస్ 152 సెక్షన్తో పాటు ఊపా చట్టం కింద కేసులు పోలీసులు పెట్టిర్రు. తన యూట్యూబ్ ఛానళ్ల నిషేధిత సంస్థ సిపిఐ మావోయిస్టును కీర్తిస్తూ హిడ్మాకు మద్దతుగా వీడియోలు పెట్టిండని జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతోని పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా ఒక్కెత్తైతే రావణ్ అరెస్ట్ చేసినాక ఆయన ఫోన్లో బయటపడ్డ ముచ్చట్లు చూసి పోలీసులే అవాక్కయినరు. తన ఫోన్లలో అశ్లీల వీడియోలు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది. అమాయక యువతులను టార్గెట్ చేసుకొని ఏకాంతంగా ఉన్న టైంలో ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం బయటకు వచ్చింది. ఈ డేటా ఆధారంగా దాదాపు 10 మంది బాధితులను గుర్తించినట్టు అధికారులు చెప్పిర్రు. ఇవి కాకుండా హిందూ దేవతలను, ప్రజాప్రతినిధులను కించపరిచేలా మాట్లాడిన చరిత్ర కూడా ఇతనికి ఉంది. పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి ఈ నెల 18 దాకా ఇతనికి రిమాండ్ విధించిండు. తులసి చంద్ వీడియోల పైన నెటిజన్ల ఫైర్. ఇంకో దిక్కు హైదరాబాద్కు చెందిన స్వతంత్ర జర్నలిస్టు యూట్యూబర్ తులసి చంద్ ముచ్చట కూడా సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతాంది. తులసి చంద్ అసలు పేరు క్యాథరిన్ అని, ఆమె కావాలనే హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తుందని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడతాండ్రు. క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్లను, ఇక్కడి ఆచారాలను పనిగట్టుకొని మరీ అవమానిస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. మణిపూర్ ఘటనలు కానీ ఇంకేదైనా కానీ సున్నితమైన మతపరమైన అంశాలు కానీ జరిగినప్పుడు ఆమె స్పందించే తీరు మొత్తం ఒకే వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. హిందూ మతాన్ని, హిందూ నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని వీడియోలు చేస్తుంటారని ఆమె పైన ఎప్పటి నుంచో విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పక్షపాత వైఖరి చూసి సోషల్ మీడియాలో జనం ఆమెను ఓ రేంజ్లా ట్రోల్ చేస్తాండ్రు. అయితే తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని, కేవలం మూఢనమ్మకాలను, మతాల పేరుతో జరిగే రాజకీయాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక వర్గమేమో ఆమె భావ ప్రకటన స్వేచ్ఛను సమర్థిస్తూ పబ్లిక్ ఇష్యూల మీద మాట్లాడే జర్నలిస్టును బెదిరించడం కరెక్ట్ కాదని సపోర్ట్ చేస్తుంటే, ఇంకో దిక్కు మాత్రం ఆమె పైన తీవ్ర వ్యతిరేకతను చూపెడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే తులసి చంద్ అలియాస్ క్యాథరిన్ ముచ్చట్లు చెప్పే తీరు ఆకట్టుకునేటట్టు ఉంటుంది. నార్మల్ విషయాలను కూడా భూతద్దంలో చూపెట్టి యువతను రెచ్చగొట్టేలా చెప్పడంలో ఆమె నెంబర్ 1. ఆమెకున్న నాలెడ్జ్, విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పే అపూర్వమైన శక్తి చూస్తే
ఆమె ఏది చెబితే అది పక్కా నిజమేమో అని సామాన్యులకు కూడా అనిపిస్తుంది. ఆమె వీడియోలకు అంతలా ఆదరణ ఉంటుంది. అయితే ఈ టాలెంట్ను మంచి పనులకు వాడకుండా సమాజంలో చిచ్చు పెట్టేటందుకే, ఒకే మతాన్ని కించపరిచేటందుకే వాడుతుందన్న ముచ్చట ఇప్పుడు నెట్టింట గట్టిగా చక్కర్లు కొడుతోంది. దేవుళ్ళపైన ధ్రువరాటి వివాదాస్పద వ్యాఖ్యలు నేషనల్ లెవెల్లో చూసుకుంటే ధ్రువరాటి అనే యూట్యూబర్ తీరు కూడా ఇప్పటిదాకా చెప్పుకున్న వాళ్ళ లెక్కనే ఉంటది. అయితే దేశంలో ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇప్పుడు జర్మనీలో తలదాచుకుంటూ వీడియోలు చేస్తుంటాడు. హిందూ దేవతలు రాముడు, సీత, శ్రీకృష్ణుడు మాంసం, మద్యం సేవించిండ్రని ఆయన మొన్న ఈ మధ్య చేసిన వీడియో పైన ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైన భావాలను దెబ్బతీసే తీరుగా ఉన్న ఇసొంటి అసభ్యకరమైన వీడియోను యూట్యూబ్ నుంచి వెంటనే తొలగించాలని కోరుతూ పడ్డ పిటిషన్ల మీద కోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది. 15 రోజులల్లా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని యూట్యూబ్ అప్పిలేట్ కమిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చింది. ధ్రువరాటి చేసే వీడియోలు ఎప్పుడు ప్రధాని మోదీని, అధికార పార్టీని, గోధి మీడియాను విమర్శిస్తూ సాగుతుంటాయి. తాను ఎంచుకునే ప్రతి అంశం హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగానే కొనసాగుతుంటుంది. దేశంలో ఉన్నోళ్ళంతా ఏదైనా ఒక నిర్ణయాన్ని, ఒక విషయాన్ని మెచ్చుకుంటే రాటి మాత్రం దాన్ని తప్పుపట్టే పనిలో ఉంటాడు. దురంధర్ సినిమా విడుదలైనప్పుడు భారతీయులంతా దాన్ని అభినందిస్తా అంటే ఇతను మాత్రం సినిమాపై విమర్శలు కురిపించిండు. సాక్ష్యాలతో కూడిన ఘటనలను కూడా తప్పుపడుతూ వీడియోలు చేస్తాడు. ఎప్పుడు ఒకే కోణంలో నుంచి చూస్తూ అధికార పార్టీని టార్గెట్ చేయడం, హిందూ దేవుళ్ళపైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం చేస్తుంటాడు. జర్మనీలో కూర్చొని దేశాన్ని, ఇక్కడి సంస్కృతిని అవహేళన చేస్తుంటాడు. భారత్ను అస్థిరపరిచే డీప్ స్టేట్ లాంటి శక్తుల చేతిల కీలుబొమ్మలా మారిపోయాడా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈయన వీడియోలు సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. కోట్లాది మంది హిందువులు నమ్మే దేవుళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం చేస్తుంటాడు. వీడియోలతో దేశంలో అశాంతి రేపాలని, తెర వెనుక ఆదేశాలను పాటిస్తుండని ధ్రువరాటికి పేరుంది. యూట్యూబ్ ముసుగుల దేశ వ్యతిరేక ప్రచారం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ యూట్యూబర్లందరూ సమాజాన్ని విపరీతంగా ప్రభావితం చేసే శక్తులుగా చెలామణి అవుతున్నారు. వీరి వెనక లక్షలాది, కోట్లాది ఫాలోవర్లు, కోట్ల కొద్ది వ్యూస్ వస్తుంటాయి. కానీ వీళ్ళెవ్వరు కూడా నిజమైన బాధితుల పక్షాన నిలబడ్డ పాపాన ఓరు. మొన్నటికి మొన్న కోట్ల రూపాయల మైక్రో ఫైనాన్స్ విషయంలో వందలాది మంది అమాయకులు మోసపోతే వాళ్ళ తరపున ఒక్కరు కూడా గొంతెత్తి మాట్లాడలేదు. కనీసం ఆ టాపిక్ ఎత్తినోళ్ళు లేరు. తులసి చందు ఈ ఇష్యూ మీద మాట్లాడినా అది మోసపోయిన పేదల వైపు నుంచి కాకుండా మంగ్లీని రక్షించే వైపు ఉండటం జనం గుర్తించిర్రు. వీళ్ళెప్పుడు ఒక మతాన్ని విమర్శిస్తూ తమ వీడియోలు చేస్తుంటారు. హిందూ ధర్మాన్ని చులకన చేసే పనులనే వీళ్ళు బిజీగా ఉంటారు. ఈ లిస్టులో వీళ్ళు మొదటి వాళ్ళు కాదు, చివరి వాళ్ళు కాదు, ఇంకా మస్తు మంది యూట్యూబర్లు ఉన్నారు. తమ వాగ్దాటితోని పెద్ద సంఖ్యల జనాన్ని తప్పుదోవ పట్టించే వారికే డిమాండ్ ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది ముఖ్యమైనదే. అయినా దాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని తమదైన కోణంలోకి మళ్లించడంలో గనులు వీరు. అప్పట్లో ఢిల్లీలో రైతులు రోడ్డెక్కినా, సిఏఏ ఆందోళన జరిగినా, మణిపూర్లో ఘర్షణలు జరిగినా, కాక్రోచ్లు రోడ్డెక్కినా వెంటనే రెడీ అయిపోతారు వీళ్ళు. ఆవేశంతో ఊగిపోతూ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. వీళ్ళ వీడియోలు చూస్తే సమాజంలో ఇంత అన్యాయం జరిగిందా అని సామాన్యుల గుండెలు అవిసిపోతాయి. కానీ వీరి కార్యకలాపాల వెనుక అసలు ఎజెండా వేరే ఉంటుందన్న ముచ్చట బయటపడుతోంది. నిజమైన సమస్యల మీద పోరాడకుండా కేవలం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే అంశాలను వెతుక్కొని మరీ హైలైట్ చేస్తుంటారు వీళ్ళు. జనాల ఎమోషన్స్తో ఆడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటుంటారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తీరు పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా
ఉండాలన్న వాదన కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఇన్ఫ్లుయెన్సర్ల వెనుక డీప్ స్టేట్ కుట్రలు, దేశంలో టెర్రరిస్టులు, మత పిశాచాలు, రావణులకు మద్దతుగా నిలిచే యూట్యూబర్ల జాతి సోషల్ మీడియాలో పటిష్టంగా పనిచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా వారి సంఖ్య తక్కువేం లేదు. దేశంలో ప్రజలు ఎన్నుకున్న అధికార పార్టీ మీద నెగిటివ్గా ప్రచారం చేయడంలో వీరంతా ఉద్దండులుగా తయారైండ్రు. అందుకే జెన్జీ యువతరం వీళ్ళ వీడియోలను బాగా ఇష్టపడతారు. వీళ్ళు ఏం చెబితే అది కరెక్ట్ అన్న భ్రమలలో ఉంటారు. వీళ్ళ వెనుక విదేశాల నుంచి నడిపించే డీప్ స్టేట్ లాంటి శక్తులు, కుట్రలు దాగి ఉంటాయని చాలామందికి తెలియదు. సమాజాన్ని మొక్కలు చేయడానికి, దేశాన్ని అస్థిరపరచటందుకు ఈ అదృశ్య శక్తులు గిసొంటి యూట్యూబర్లను పావులుగా వాడుకుంటున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లకు కావాల్సినంత డబ్బును గుమ్మరించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. వారి ద్వారా దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడం, యువతను తప్పుదోవ పట్టించడం, వ్యవస్థలపైన నమ్మకం పోయేలా చేయడం యథేచ్ఛగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మకుండా అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది మనకు. లేకపోతే వాళ్ళ మాయల పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. వ్యూస్ కోసం, పైసల కోసం దేశ ప్రతిష్టను దిగజార్చే పనులు ఎవరు చేసినా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రశ్నించే గొంతుకలకు ఎప్పుడు విలువ ఉంటుంది. కానీ అదే గొంతు ప్రశ్నలతో పాటు విషం చిమ్మితే మాత్రం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ యూట్యూబర్ల తీరు పట్ల ప్రభుత్వాలు, నిఘా వర్గాలు మరింత ఫోకస్ పెట్టి అసలు నిజాలను వెలికితీయాలని డిమాండ్ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అప్పుడే ఈ డీప్ స్టేట్ కుట్రలకు శాశ్వతంగా చెక్కుపడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.